Hi everyone. Hi everyone. Yes, can we start our class? Hi. Yes. సో సో ఈ రోజు మన క్లాస్లో మనము ఇంకొక కొత్త టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఎవ్రీ డే మనము ఒక్కొక్క కొత్త టాపిక్ మాట్లాడుకుంటున్నాం కదా. అలాగే ఈ రోజు ఇంకొక కొత్త టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఓకే, అందరికీ నా స్క్రీన్ కనిపిస్తుంది కదా? ఎస్, కెన్ యూ టైప్ కనిపిస్తుందా లేదా అన్నది? ఎస్, స్క్రీన్ కనిపిస్తుంది అందరికి? ఓకే, లెట్ మీ ఓపెన్ మై ప్రెజెంటేషన్. సో ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే పేరెంటింగ్. ఓకే, పేరెంటింగ్ అన్నది మన ఈరోజు టాపిక్. పిల్లల్ని పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, పిల్లలని పేరెంట్స్ ఎలాగా హ్యాండిల్ చేయాలి. ఒకప్పుడు పిల్లల్ని పేరెంట్స్ హ్యాండిల్ చేసే విధానము వేరేలా ఉండేది. ఇప్పుడు పిల్లల్ని హ్యాండిల్ చేసే విధానము ఇప్పుడు వేరేలాగా అవసరం ఉంది. ఓకే, సో ఈ రోజున పరిస్థితులు బట్టి మనము పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది ఈ రోజు మన టాపిక్. ఓకేనా అండి అందరికీ? ఓకే, గోకుల్, ఆర్ యూ ఏబుల్ టు హియర్ మీ? ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ రెస్పాన్సెస్ ఓవర్ హియర్. మన టాపిక్ ఇందాక నేను చెప్పినట్టు పేరెంటింగ్ ఎలాగా చేయాలి ఏంటి అన్నది. ఓకే, సో ఫస్ట్ యాజ్ యూజువల్ మనము పోల్ తోటి స్టార్ట్ చేద్దాం. మీకు ఉన్న అవగాహన ఎంత, పేరెంటింగ్ ఎలా చేయాలి ఏంటి అన్న దాని మీద ఫస్ట్ మనం పోల్ తీసుకుందాము. దాని తర్వాత మనం టాపిక్ లో వద్దాం. When parents give advice, they usually want to A. Control your life. 2. Show they care and guide you. 3. Test your patience. D. Prove they are always right. వీటిల్లో ఏది ఆన్సర్? ఎక్సలెంట్ అండి, ఎవరో డి రాశారు. పేరెంట్స్ ప్రూవ్ దే ఆర్ ఆల్వేస్ రైట్. ఇక్కడ ఎవరైతే ఆన్సర్ రాశారో వాళ్ళు ఒకవేళ పిల్లలు అయి ఉంటే గనక వాళ్ళ పేరెంట్స్ నుండి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థమవుతోంది. ఒకవేళ వాళ్ళే టీచర్లు అయి ఉంటే గనక వాళ్ళ పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో కూడా అర్థమవుతుంది నాకు. ఓకే, వెన్ పేరెంట్స్ గివ్ అడ్వైస్ దే యూజువల్లీ వాంట్ టు ప్రూవ్ దే ఆర్ రైట్. ఇక్కడ ఎవరో ఆన్సర్ డి రాశారు. ఇంకా వేరే ఆన్సర్స్? ఎస్, వేరే ఆన్సర్స్? ఒకళ్ళు బి రాశారు. సూపర్ అండి, వాళ్ళే బి రాశారు, వాళ్ళే డి రాశారు. వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయండి. ఎవరో డి రాశారు, ఎక్సలెంట్. కేజీబీవి వాళ్ళు డి రాశారు. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పాత తరం పేరెంట్స్ లానే ఉన్నట్టున్నారు. నేను చెప్పిందే శాసనం అన్నట్టు. సినిమా
బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ గారు చెప్పినట్టు నా మాటే శాసనం అన్నట్టు దే ఆర్ ఆల్వేస్ రైట్ పేరెంట్స్. అలా ఉంటే కనుక దాని పర్యవసానాలు వేరేలా ఉంటాయి. హాయ్ హాయ్ అండి అందరికీ. సారీ కొంచెం టెక్నికల్ గ్లిచ్ అవ్వడం వల్ల నేను జాయిన్ అవ్వడం కొంచెం ఆలస్యం అయింది. ఆన్సర్ ఈజ్ బి. షో దే కేర్ and guide you. Second question. If you feel pressured by your parents, what is the first step? Shout at them, stay silent and ignore, calmly share your feelings, compare them to others. Yes. ఇక్కడున్న పిల్లలు కూడా ఎవరన్నా చేస్తారా? మీరు పేరెంట్స్ అయితే సర్వసాధారణంగా చేస్తూ ఉంటారు. వాళ్ళు చూడండి, ఆ పిల్లాడు చూడండి ఎలా చదువుతున్నాడు, ఆ పిల్ల చూడండి ఎలా చదువుతుందో, మీరు ఎలా చదువుతున్నారు, వాళ్ళు ఎలా చదువుతున్నారు అని చెప్పి పేరెంట్స్ అన్ని తరాలు ఓకే ముందర 50 ఏళ్ల క్రితము ఇప్పుడు పేరెంట్స్ కంపారిజన్ అలాగే ఉంటుంది. మరి పిల్లలు కూడా పేరెంట్స్ ని వేరే వాళ్ళతో కంపేర్ చేస్తారా? వాళ్ళ నాన్న చూడండి, వీళ్ళ నాన్న చూడండి, వాళ్ళ అమ్మ చూడండి, వీళ్ళమ్మ చూడండి అని చెప్పి పిల్లలు పేరెంట్స్ ని కంపేర్ చేస్తారా? ఏది మీరు చేస్తారు? ఇఫ్ యూ ఫీల్ ప్రెషర్డ్ బై యువర్ పేరెంట్స్, వాట్ ఈస్ ద బెస్ట్ ఫస్ట్ స్టెప్? వాళ్ళ మీద అరవడమా, సైలెంట్ గా ఉండి ఇగ్నోర్ చేయడమా, షేర్ యువర్ ఫీలింగ్స్, కంపేర్ them to other parents? ఏది ఆన్సర్? ఇక్కడ కూడా ఆన్సర్స్ రాయట్లేదు, భయపడుతున్నారు పిల్లలు, భయపడుతున్నారు. నాకు తెలిసి టీచర్లు కూడా భయపడుతున్నారు. ఎందుకంటే టీచర్లు కూడా ఏదో రూపంలో కొంతమంది అన్న పేరెంట్స్ కదా, టీచర్లు భయపడుతున్నారు. ట్రిక్కీ టాపిక్ కదండి ఈరోజు. ఎవరో సి రాశారు. సి అంటే కామ్లీ షేర్ యువర్ ఫీలింగ్స్. ఒక్కళ్ళు రాశారు, జెడ్పిహెచ్ఎస్ చెన్నూరు వాళ్ళు రాశారు. ధైర్యం జాలట్లేనట్టుంది ఈరోజు పిల్లలకి కానీ టీచర్లకి కానీ. ఎస్, చూడండి, కామ్లీ షేర్ యువర్ ఫీలింగ్. కాకపోతే నా వీటల్లో ప్రతి వాళ్ళు ఏదో ఒకటి ఫాలో అవుతూ ఉంటారు. దీంట్లో ఏది కరెక్ట్ అని ఎవరికి తెలియదు. ఆ పిల్లాడు కానీ ఆ పేరెంట్ కానీ వాళ్ళ ఆ పరిస్థితుల్ని బట్టి. అన్నది ఐడియల్ సిచ్యుయేషన్, ఏ గొడవ లేకుండా కామ్గా అయిపోవడము, లేదు అంటే కనుక ఒకరినొకరు తిట్టుకోవడము. దీంట్లో ఏదన్నా జరగచ్చు. కొన్ని సిచ్యుయేషన్స్ లో ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు. ఏ సినిమాలో అన్న చూడండి, ఏ ఇళ్లలో అన్న చూడండి, అలా తిడుతూ ఉంటే సైలెంట్ గా వెళ్ళిపోతూ ఉంటారు. లేదంటే కొన్ని సార్లు దీంట్లో అన్ని ఆన్సర్స్ కరెక్ట్, ఆన్సర్లు తప్పులు. పేరెంట్ ఆఫెన్ సెట్ రూల్స్ బికాస్ by saying no, they want children to be safe and responsible. They don't trust children, they want to win the argument. They want children to be safe and responsible. Correct. Next question. When you disagree with your parents, you should stop talking to them. మాట్లాడడం మానేయండి. ఎక్స్ప్లెయిన్ యువర్ సైడ్ రెస్పెక్ట్ఫుల్లీ. గౌరవంగా మీ అభిప్రాయాన్ని చెప్పండి. డూ వాట్ ఎవర్ యు వాంట్. నీకు ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో. ఆస్క్ యువర్ ఫ్రెండ్స్ టు డిసైడ్. మన ఇంట్లో విషయాన్ని వేరే వాళ్ళతో డిసైడ్. ఓకే, ఎక్స్ప్లెయిన్ యువర్ సైడ్ రెస్పెక్ట్ఫుల్లీ. దిస్ ఈజ్ ఐడియల్ సిచ్యుయేషన్. బట్ అన్ని చెప్తున్నా కదండి, వీటన్నిటికి ఇది ఏంటి అంటే ఆల్ దీస్ ఆర్ రిలేటెడ్ టు ఎమోషన్స్. మీ ఎమోషన్ ఎలాగ క్యారీ చేస్తారు, మీరు అవతల వాళ్ళ ఎమోషన్ ఎలా క్యారీ చేస్తారు, మీరు రెస్పెక్ట్ఫుల్ గా చెప్పడం మొదలు పెట్టినా కానీ హౌ రెసిప్రొకేషన్ యూ గెట్ ఫ్రమ్ యువర్ పేరెంట్ అన్న దాన్ని బట్టి మీ పరిస్థితుల్లో ఇక్కడ ఆన్సర్స్ లో తేడాలు వచ్చేస్తాయి. ఓకే,
సో ఐడియల్ సిచ్యుయేషన్ ఎప్పుడన్నా సరే రెస్పెక్ట్ఫుల్గా ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్డ్. విచ్ ఆఫ్ ది షోస్ హెల్తీ పేరెంటల్ ఇన్ఫ్లుయెన్స్? ఎంకరేజింగ్ యూ టు స్టడీ బట్ letting you choose your hobbies, forcing you to only study and avoid all fun, comparing you with others to motivate you, deciding your friends for you, deciding your friends for you, deciding your friends for you. వీళ్ళెవరో సూపర్ ఉన్నారండి అన్ని అసలు బొమ్మరిల్లు ఫాదర్ లాగే ఉన్నట్టున్నారు ఇక్కడ ఆన్సర్ చెప్పేవాళ్ళు. బొమ్మరిల్లులో సిద్ధార్థ్, మీరు బొమ్మరిల్లు మూవీ చూస్తుంటే కనుక సిద్ధార్థ్ చెప్తారు, ఏమన్నా ఉంటే నాతో చెప్పండి నాన్న, నాతో చెప్పండి, నా ఫ్రెండ్స్ ఎందుకు పిలుస్తారంటారు చూడండి. ఇక్కడ ఎవరో బొమ్మరిల్లు మదర్ లాగే, బొమ్మరిల్లు ఫాదర్ లాగే డిసైడింగ్ యువర్ ఫ్రెండ్స్ ఫర్ యూ. ఇక్కడ ఎవరో బి రాశారు, ఫోర్సింగ్ యూ టు ఓన్లీ స్టడీ అండ్ అవాయిడ్ ఆల్ ఫన్. ఫస్ట్ గా ఏ రాశారు, ఐడియల్ సిచ్యువేషన్ ఇన్ఫ్లుయెన్స్ హెల్త్. రైట్ ఆన్సర్ ఏంటి అంటే ఏ. పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్ ఫీల్ టూ హై, యూ షుడ్ keep it to yourself, cheat to meet expectations, talk openly about your difficulties, quit trying. Keep it to yourself, talk openly about your difficulties. మళ్ళీ ఇంకో సినిమా చెప్తారు చూడండి, వాసు సినిమాను ఏదో వెంకటేష్ మూవీ ఉంటుంది, దాంట్లో వెంకటేష్ కి హీ వాంట్ టు బికమ్ ఏ మ్యూజిషియన్. వాళ్ళ నాన్నగారు ఉంటారు, వాళ్ళ నాన్నగారికి ఏమో హీ వాంట్ టు బికమ్ హీ వాంట్ హిస్ సన్ వెంకటేష్ టు బికమ్ పోలీస్ ఆఫీసర్. సో రోజు గోల ఇంట్లో. రైట్, ఈ వెంకటేష్ ఏదో ట్రై చేస్తూ ఉంటాడు, వాళ్ళ నాన్న దాన్ని రెస్పెక్ట్ యువర్ రికగ్నైజ్ చేయరు. అప్పుడు కీప్ ఇట్ టు యువర్ సెల్ఫ్, తను చేసేవి ఏవైతే ఉన్నాయో అన్ని తన వరకే పెట్టుకుని ఎవరితోటి అట్లీస్ట్ వాళ్ళ నాన్నతోటి డిస్కస్ చేయకుండా ఉండి 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 లాస్ట్ లో ప్రపంచం మొత్తము వాళ్ళ కొడుకుని అప్రిషియేట్ చేసిన తర్వాత తండ్రికి తెలుస్తుంది ఇంట్లో. ఓకే, సో ఇక్కడ టాక్ ఓపెన్లీ అబౌట్ యువర్ డిఫికల్టీస్. ఇక్కడ టూ వే కమ్యూనికేషన్ ఎప్పుడన్నా అతి ముఖ్యం. నేను రెడీగానే ఉన్నాను, పిల్లలు ఇక్కడ ఉంటారు, పిల్లల్ని మీరు అడిగితే కనుక మేము మా అమ్మ నాన్నతో చెప్తే వాళ్ళు జాగొట్టేస్తారు నన్ను, లేకపోతే లేదు నేను చెప్పిందే చెయ్యి అంటారు అని చెప్పారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, రెండు సార్లు దెబ్బలు తింటారు, 3 సార్లు దెబ్బలు తింటారు. దాని తర్వాత వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పడమే మానేస్తారు. కాకపోతే ఈ రోజు ఇదే ఉందంటే కొంతమంది పిల్లలు ఆ ప్రెషర్ తట్టుకోలేక ఎక్స్ట్రీమ్ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. రైట్, ఇక్కడ టాక్ ఓపెన్లీ అబౌట్ యువర్ డిఫికల్టీస్. ఆన్సర్ ఈస్ సి. వాట్ ఈస్ పేరెంటల్ ఇన్ఫ్లుయెన్స్? Parents are first and foremost teachers in our lives. This is 100% కరెక్ట్. మనం స్కూల్లో జాయిన్ అవ్వక ముందర నుండి, మనం పుట్టిన దగ్గర నుండి స్కూల్లో జాయిన్ అయ్యేంత వరకు అన్ని, లేకపోతే చిన్న చిన్న విషయాలు కానీ అన్ని మనకి నేర్పించి దాని తర్వాత స్కూల్కి పంపిస్తాం, స్కూల్కి జాయిన్ చేస్తాం. దాని తర్వాత నుండి పిల్లలు నేర్చుకునే దాన్ని బట్టి గ్రోత్ ఉంటుంది. మన ఇండియా వరకు ఇప్పుడు 2025 most of the still they will influence their
ఎప్పుడన్నా సరే when you start comparing you your kid with other kids, be ready when they compare you with the other parents. ఎందుకంటే ఒక 20 years 15 years కింద పిల్లలు ఉన్నట్టు ఈ జనరేషన్ పిల్లలు లేరు. వెన్ యూ స్టార్ట్ కంపేరింగ్, మీ పిల్లల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళు కూడా మిమ్మల్ని ఏ ఏ అంబానీ తోటో, ఏ అదానీ తోటో, లేకపోతే ఏ మోడీ గారితోటో, లేకపోతే ఏ ట్రంప్ తోటో పోల్చి మీరు ఎందుకు అలా లేరు, మీరు ఎందుకు ఇలా ఉన్నారంటే యూ విల్ ఆల్సో నాట్ హ్యావ్ ఆన్సర్. రైట్? లేకపోతే మీరు ఏ టెండూల్కర్ ఎందుకు కాలేదు, గంగూలీ కాలేదు, లేకపోతే ఇంకెవరో విరాట్ కోహ్లీ కాలేదు, మీరు అలా అయ్యుంటే గనక నేను కూడా ఇలా అయ్యి ఉండేవాడిని అని చెప్పి పిల్లలు మొదలు పెట్టారు అంటే పేరెంట్స్ ఆల్సో విల్ నాట్ హ్యావ్ ఆన్సర్. రైట్? ఈ జనరేషన్ లో ఇప్పుడున్న స్ట్రెస్ కానీ, దేనికి స్ట్రెస్ అన్నది వెరీ బిగ్ వర్డ్, ప్రతి వాళ్ళు యూజ్ చేస్తున్న వర్డ్ అది. ఓకే, ఇప్పుడున్న పరిస్థితుల్లో హౌ టు హ్యాండిల్ యువర్ కిడ్స్ అన్నది చాలా 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 ఇంపార్టెంట్. ఏజ్ ఓల్డ్ టెక్నిక్స్ ఏదో యూజ్ చేస్తాను నేను, అక్కడ అలా వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, వాళ్ళు అలా చేసి సక్సెస్ అయ్యారు కాబట్టి నేను కూడా ఇలా చేసి నా పిల్లల మీద ప్రయోగాలు చేస్తాను అంటే, పిల్లలు ల్యాబ్లో మనం చేసే ప్రయోగాలు ల్యాబ్లో చేస్తాం కదా, అలాంటి ప్రయోగశాల కాదు పిల్లలు ఎవరు. ఈ ప్రపంచంలో ఏ పిల్లలు కూడా ప్రయోగశాలల్లో మనం యూజ్ చేసే ప్రయోగశాలలో మనం చేసే ప్రయోగాలు లాగా కాదు. ఎవ్రీ కిడ్ వాళ్ళు ఒక పర్టికులర్ జీన్స్ కానీ, ఆ పర్టికులర్ డిఎన్ఏ వల్ల కానీ వాళ్ళు అందరూ ఒక పర్టికులర్ తెలివితేటలతోటి పుట్టి ఉంటారు. ఆ తెలివితేటల్ని మీరు యాజ్ ఎ పేరెంట్స్ మీరు అబ్జర్వ్ చేసి దాన్ని ముందరికి తీసుకెళ్లేటట్టు ఉండాలి. రైట్? నెక్స్ట్, ఈ రోజున మనము మళ్ళీ సేమ్ మనం ఎవ్రీడే చేసేటట్టే వై పేరెంట్స్, చూడండి, వై పేరెంట్స్ గెట్ ఇన్వాల్వ్డ్. అసలు పేరెంట్స్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు? అకాడమిక్ సక్సెస్, టీచింగ్ వాల్యూస్ అండ్ బిల్డింగ్ కాన్ఫిడెన్స్, ఈ మూడిటల్లోనూ పేరెంట్స్ ఇన్వాల్వ్ అవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ఉంది. కాకపోతే ఈ మూడిటల్లోనూ అవుతున్నారా లేదా అన్నది అతి ముఖ్యమైన విషయం. ఓన్లీ అకాడమిక్ సక్సెస్ కే అవుతున్నారా వాళ్ళు, చదువుకో 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 అని చెప్తున్నారా, లేకపోతే బాధ్యతలు నేర్పిస్తున్నారా? ఓకే, బాధ్యతలు నేర్పిస్తున్నారా? సొసైటీలో మనం ఎలా ఉండాలి అన్నది బిహేవియర్ అంటారు చూడండి. సొసైటీలో బిహేవియర్, మనము మన ఇంట్లో ఎలాగన్నా బతకచ్చు, కానీ వెన్ వీ స్టెప్ అవుట్ ఆఫ్ అవర్ హోమ్ కొన్ని బాధ్యతలు ఉంటాయి మనకి సొసైటీలో, మన బిహేవియర్లో. అలాంటివి నేర్పిస్తున్నారా? పిల్లలతో ఎలా బిహేవ్ చేయాలి, పెద్దవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, ఆడవాళ్లతో ఎలా బిహేవ్ చేయాలి, అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలి, అబ్బాయితో ఎలా బిహేవ్ చేయాలి, స్కూల్లో టీచర్స్ తోటి ఎలా బిహేవ్ చేయాలి, రైట్? స్కూల్లో మీ స్టూడెంట్స్ తోటి ఎలాగా, మీ ఫ్రెండ్స్ తోటి ఎలా బిహేవ్ చేయాలి, ఆల్ దీస్ ఆర్ వాల్యూస్. దాంతో పాటు బిల్డింగ్ కాన్ఫిడెన్స్, ఒకవేళ వాళ్ళు కనుక సరిగ్గా చేయలేకపోతున్నారంటే బిల్డింగ్ కాన్ఫిడెన్స్, వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయగలుగుతున్నారా లేదా, ఈ మూడిటల్లోనూ పేరెంట్స్ ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వాలి. ఓకే, సో ఎవ్రీ డే లాగే మనం ఈ రోజు కూడా ఒక 2 స్టోరీలు, పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్, నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్. కొంతమంది పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు పిల్లలు చెప్పినది అర్థం చేసుకుని దాని సొల్యూషన్స్ వెతకడానికి చూస్తూ ఉంటారు. కొంతమంది పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు పిల్లలు చెప్పిన దాన్ని ఉల్టా వాళ్ళ మీదే బ్లేమ్ చేసేసి వాళ్ళనే దోషుల కింద నిలబెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు.
సో అలాంటి పేరెంట్స్ దగ్గర పిల్లలు ఎలాగుంటారు, ఇలా ఒకవేళ మీ పేరెంట్సే మిమ్మల్ని దోషిలాగా నిలబెడితే గనక అలాంటి అలాంటి పిల్లలు ఎలాగుంటారు అన్నది 2 స్టోరీస్. ఫస్ట్ ఏంటంటే పాజిటివ్ ఇన్‌ఫ్లుయెన్స్. ఆరవ్, ఆరవ్ అన్న ఒక అబ్బాయి ఉన్నాడు. ఓకే. ఆరవ్ అనే అబ్బాయి 12 ఇయర్స్ అబ్బాయి. ఓకే. లవ్డ్ బోత్ క్రికెట్ అండ్ మ్యాథ్స్. ఈ పిల్లాడికి క్రికెట్, మ్యాథ్స్ అంటే ఇష్టం. 2 అంటే ఇష్టం. హిస్ పేరెంట్స్ నోటీస్డ్ హిస్ ఇంట్రెస్ట్ ఇన్ క్రికెట్ బట్ ఆల్సో రిమైండెడ్ హిమ్ అబౌట్ హిస్ స్టడీస్. ఇన్‌స్టెడ్ ఆఫ్ ఫోర్సింగ్ హిమ్, దే సెట్ ఎ రొటీన్. ఆరవ్ కుడ్ ప్రాక్టీస్ క్రికెట్ ఎవ్రీ ఈవినింగ్ ఆఫ్టర్ ఫినిషింగ్ హోంవర్క్. అంటే ఏంటంటే ఆ అబ్బాయికి క్రికెట్ అంటేను ఇష్టము, మ్యాథ్స్ అంటేను ఇష్టము. సో చదువులంటే కూడా ఆ అబ్బాయికి చదువులంటే ఇష్టం లేదు అని లేదు. చదువులంటే కూడా ఇష్టము, క్రికెట్ అంటే కూడా అంతే ఇష్టము. సో రెండిటల్లో బ్యాలెన్సింగ్ చేయాలి కదా! ఎంత చదువుకున్నా కూడా ఎంత మనము ఏ ఫీల్డ్‌లోకి వెళ్ళినా కూడా, ఎంత గొప్పవాళ్ళమైనా కూడా చదువు ఏదైతే ఉందో ఆ బేసిక్ చదువు అన్నది కంపల్సరీగా ఉండాల్సిందే. మనం ఎక్కడికన్నా వెళ్లి మాట్లాడాలన్నా, ఏదన్నా మనం చేయాలి అన్నా కూడా ఓకే. మనకి అర్థం మనకి తెలిసినది అవతల వాళ్ళకి చెప్పేటట్టు చేయాలి అన్నా, మనకి ఆ మినిమమ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది కంపల్సరీగా అవసరం ఉంటుంది. సో, ఆరవ్ పేరెంట్స్ ఏం చేశారంటే ఓకే. దాన్ని గ్రహించి బాబు నువ్వు చెప్పినట్టు నీకు క్రికెట్ కూడా నేర్పిస్తాము. అలాగే చదువు కూడా నేర్పిస్తాము అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే సాయంత్రము చదువుకునే టైం అది అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక షెడ్యూల్ ఫిక్స్ చేసి, ఆ షెడ్యూల్‌లో వాళ్ళు ఆ అబ్బాయి క్రికెట్ ప్రాక్టీస్ చేసేటట్టు చేశారు వాళ్ళు. వెన్ ఆరవ్ స్ట్రగుల్డ్ విత్ మ్యాథ్స్, హిస్ పేరెంట్స్ డిడ్ నాట్ స్కోల్డ్ హిమ్. ఆరవ్ మ్యాథ్స్ చేసేటప్పుడు ఆ అబ్బాయి కొద్దిగా ఇబ్బంది పడుతున్నప్పుడు మ్యాథ్స్ చేయడానికి వాళ్ళ పేరెంట్స్ ఏమీ తిట్టలేదు. నీకు క్రికెట్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ మ్యాథ్స్ మీద లేదు. నువ్వు ఇలా చేస్తే గనక నీ చేత క్రికెట్ ఆడిపిచ్చడం మానేస్తాము. నీకు మ్యాథ్స్ చెప్పిస్తాము. ఇలాగా వాళ్ళని తిట్టలేదు. ఓకే. ఏం చేశారు వాళ్ళు, ఓకే మ్యాథ్స్ రావట్లేదా? ఓకే. టేక్ టైమ్. మాకు నీ మీద నమ్మకం ఉంది. నీ మీద నమ్మకం బిల్డ్ చేసుకో. ఒక ట్యూటర్‌ని పెడతాము. నేర్చుకో, చదువుకో. కొంచెం డిఫికల్ట్ అయితే ఇంకొక గంట చదువుతుంటే అర్థం కాకపోతే 2 గంటలు చదువు. 2 గంటలు చదివితే క్రికెట్ వెళ్ళు అని చెప్తున్నప్పుడు ఆ క్రికెట్‌ని కూడా వదలట్లేదు కాబట్టి పేరెంట్స్. సో, హి స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ హిమ్సెల్ఫ్. అతని నమ్మకాన్ని చేసుకున్నాడు. మెల్లమెల్లగా ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేసుకుంటూ వచ్చాడతను. స్లోలీ ఇంప్రూవ్డ్ గెయినింగ్ కాన్ఫిడెన్స్. స్లోలీ ఇంప్రూవ్డ్ గెయినింగ్ కాన్ఫిడెన్స్. దీనివల్ల మనము ఏం నేర్చుకున్నాం ఇక్కడ? బికాస్ ఆఫ్ దిస్ బ్యాలెన్స్డ్ పేరెంటింగ్, ఆరవ్ గ్రో అప్ విత్ డిసిప్లిన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ happiness. He learned that he could enjoy his passion వైల్ స్టిల్ రెస్పాన్సిబుల్ విత్ స్టడీస్. దీనివల్ల ఏంటి, పేరెంట్స్ రెండిటిని బ్యాలెన్స్డ్ గా చెప్పారు కాబట్టి వాళ్ళు మనీ ఇయర్ ఓల్డ్ బాయ్ 12 ఇయర్స్ ఓల్డ్ బాయ్, ఆరవ్ 12 ఇయర్స్ అబ్బాయి. ఓకే. వాళ్ళు చెప్పారు కాబట్టి మెల్లమెల్లగా తను తన తన ఏదైతే స్టడీస్ ఉందో దాని మీద ఫోకస్ చేయగలిగాడు తను. అలాగే క్రికెట్ మీద కూడా ఫోకస్ చేయగలిగాడు. చూడండి, హెల్తీ పేరెంటింగ్ గైడ్స్ చిల్డ్రన్ వైల్ రెస్పెక్టింగ్ దేర్ ఇంట్రెస్ట్. హెల్తీ పేరెంటింగ్ అంటే ఏంటి అంటే పిల్లల్ని గైడ్ చేస్తుండడం. వాళ్ళు డిఫికల్టీస్ లో ఎక్కడన్నా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళని గైడ్ చేస్తూ ఉండడం వల్ల పిల్లలకి ఏమవుతుందంటే వాళ్ళు ఆ డిఫికల్టీస్ ని ఓవర్కమ్ అవ్వగలుగుతారు. దెన్ నెక్స్ట్ వాళ్ళ ఇంట్రెస్ట్ ని కూడా ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు. ఎవరన్నా ఒక అమ్మాయి ఉందనుకోండి, ఆ అమ్మాయికి క్రికెట్ అంటే ఇష్టము. క్రికెట్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో కొంతమంది ఏడిపిస్తూ ఉన్నారు ఆ అమ్మాయిని. అప్పుడు పేరెంట్స్ సర్వసాధారణంగా ఏం చేస్తారు, నీకు ఇందుకే చెప్పాను నేను క్రికెట్ ఆడొద్దని. అక్కడ వెళ్తే కనుక ఎవడో ఒకడు ఏడిపించే వాళ్ళు ఉంటారు.
అలాగ ఉంటే గనక నువ్వేం నేర్చుకుంటావు అని చెప్పించి ఆపిచ్చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? ఆ అమ్మాయి ఇంట్రెస్ట్ కాస్త చచ్చిపోతుంది. మీరు చదువులో పెట్టిన మీరు మీరు ఆఫీస్‌లో జాయిన్ చేసినా, స్కూల్‌లో జాయిన్ చేసినా, కాలేజ్‌లో జాయిన్ చేసినా, లేకపోతే ఎక్కడ జాయిన్ చేసినా, ఏ ఏ పెద్ద పొజిషన్‌కెళ్ళినా ఎవరికి వాళ్ళకి ఆడవాళ్ళకుండే ఇబ్బందులు ఆడవాళ్ళకుంటాయి. మగవాళ్ళకుండే ఇబ్బందులు మగవాళ్ళకుంటాయి. మీరు ఆ ఇబ్బందనే వంకని చూపిచ్చి ఏదన్నా వాళ్ళ చేత మాన్పిచ్చేశారు అంటే దట్ విల్ ఎందుకంటే వాళ్ళు మానేసిన 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ల వరకు వాళ్ళ మైండ్‌లో అదే ఉంటుంది. వాళ్ళ మైండ్‌లో అదే ఉంటది. ఆ రోజు నేను చేద్దామనుకున్నాను. మై పేరెంట్స్ డిడ్ నాట్ అలౌడ్. మై పేరెంట్స్ డిడ్ నాట్ అలౌడ్. ఇదే ఉంటుంది. So it is even the parents' responsibility to understand what their kids are requesting for. వాళ్ళకి సామర్థ్యం ఎంతవరకు ఉంది? సామర్థ్యం ఎంతవరకు ఉన్నది అది తర్వాత. ముందరైతే వాళ్ళని పుష్ చేయగలిగితే గనక వాళ్ళకి స్వతహాగా వాళ్ళకి సామర్థ్యము ఎంతుందో తెలిసింది అంటే వాళ్ళకి లేదు అనిపిస్తే వాళ్ళే వచ్చేస్తారు వెనకాలకి. కానీ వాళ్ళకి మటుకు అయ్యో! నేను చేయలేకపోయాను అన్న అసంతృప్తి మటుకు యాస్ ఎ పేరెంట్స్ ఇట్ ఈ యూ డోంట్ హావ్ ఎనీ దీన్నేమంటారు? మీకు ఆ రైట్ లేదు వాళ్ళకి ఇది చేయడానికి. ఓకే. దిస్ ఈజ్ వన్ స్టోరీ. స్టోరీ నచ్చిందా అండి అందరికి? యెస్. స్టోరీ నచ్చిందా అందరికి? హెల్తీ పేరెంటింగ్ అంటే ఏంటి? మీరు కూడా మీ ఇక్కడున్న టీచర్స్ అందరూ కూడా మీరు మీరు మీ ఎవరైతే పిల్లలున్నారో వాళ్ళ పేరెంట్స్ తోటి మీరు కోఆర్డినేట్ చేస్తూ ఉంటే యూ క్యాన్ కన్విన్స్ దేర్ పేరెంట్స్ వాళ్ళ అబ్బాయి కానీ, అమ్మాయి కానీ ఎవరన్నా సరే ఇఫ్ వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి? వాళ్ళ ఇంట్రెస్ట్‌ని వాళ్ళ పేరెంట్స్ ఎలాగ ముందరికి తీసుకొని వెళ్ళాలి అన్నది యాస్ ఎ టీచర్స్ మీరు అన్ని స్కూల్స్‌లో వాళ్ళు యూ కెన్ యూ కెన్ గైడ్ యూ కెన్ గైడ్ యువర్ స్టూడెంట్స్ యాస్ వెల్ యాస్ దేర్ పేరెంట్స్. స్టోరీ నచ్చిందా అండి అందరికి? యెస్. ఎందుకంటే అందరికంటే కూడా అత్యంత బాధ్యతాయుతమైన పొజిషన్‌లో ఉండేది ఎవర్రా అంటే స్కూల్ టీచర్సే. ఎందుకంటే యూనివర్సిటీ టీచర్స్, డిగ్రీ కాలేజ్ టీచర్స్, ఇంటర్ కాలేజ్ టీచర్స్ కంటే కూడా స్కూల్ టీచర్స్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ 15 ఏళ్ళు పిల్లలకి అతి ముఖ్యమైన ఏజ్‌ని హ్యాండిల్ చేసేది స్కూల్ టీచర్సే. సో, వాళ్ళు కనుకను మనము ఇంతకు ముందర క్లాసెస్‌లో మనం విన్నాం. ఒకసారి నేను చెప్పాను చూడండి. అబ్దుల్ కలాం గారికి ఆ చిన్న ఏజ్‌లోనే ఆ టీచర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పిన పాఠానికి ఒక దిశానిర్దేశం అన్నది అబ్దుల్ కలాం గారికి ఆ ఏజ్‌లో జరిగిపోయింది కాబట్టి అక్కడి నుండి ఆయన ముందరికెళ్ళిపోయారు. అలాగే ఇక్కడున్న 355 ఈరోజు అటెండీస్ 355. 347 స్కూల్స్ ఉన్నాయి కదా! ఈ స్కూల్స్‌లో ఉన్న టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళదే ఆ బాధ్యతాయుతమైన పొజిషన్. మేకింగ్ పేరెంట్స్ పిల్లలే కాదు మేకింగ్ పేరెంట్స్ ఆల్సో టు అండర్‌స్టాండ్. ఓకేనా అండి? ఇప్పుడు ఒక పాజిటివ్ కథ గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు నెగెటివ్ కథ చెప్పుకుందాము. ఇది నెగెటివ్ కథ కంటే కూడా సర్వసాధారణంగా అందరి ఇళ్లల్లోనూ మీరు కూడా మీరు కూడా మీ స్టూడెంట్స్ దగ్గర నుండి వినే కథలే ఇది. ఓకే. ఇంకో కథ. మీరా కంట్రోలింగ్ పేరెంట్. మీరా అన్న అమ్మాయి 13 ఇయర్ ఓల్డ్ లవ్డ్ డ్రాయింగ్. షీ కుడ్ స్పెండ్ అవర్స్ స్కెచింగ్. ఆ అమ్మాయికి ఏంటి అంటే డ్రాయింగ్ అంటే చాలా చాలా ఇష్టం ఈ అమ్మాయికి. ఓకే. 13 ఇయర్స్ ఓల్డ్ పిల్ల. ఈ అమ్మాయికి డ్రాయింగ్ అంటే చాలా చాలా ఇష్టము. ఆ డ్రాయింగ్ చేసేటప్పుడు గంటలు గంటలు అలా కూర్చొని డ్రాయింగ్ చేస్తూనే ఉంటుంది ఆ అమ్మాయి. బట్ హర్ పేరెంట్స్ థాట్ డ్రాయింగ్ వాస్ వేస్ట్ ఆఫ్ టైమ్
and insisted she spend all her free hours on science and maths. సో వాళ్ళ పేరెంట్స్ ఏంటి అంటే వాళ్ళు డ్రాయింగ్ అంటే ఇది వేస్ట్ ఆఫ్ టైం, అసలు నువ్వు అసలు చదువు మీద ధ్యాస లేదు, నీకు చదువుకోవట్లేదు, సైన్స్ మ్యాథ్స్ చదువుకో, అనవసరంగా గంటలు గంటలు డ్రాయింగ్ మీద వేస్ట్ చేసేస్తున్నావు అని చెప్పి రోజు ఆ అమ్మాయి వెంట పడ్డారు. whenever she showed her drawings, her parents compared her with cousins who scored high marks. ఆ అమ్మాయి చేసిన డ్రాయింగ్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చూపిస్తే వాళ్ళు అప్రిషియేట్ చేయడం పోయి సేమ్ వాసు సినిమాలో వెంకటేష్ పరిస్థితే. వాసు సినిమానే అనుకుంటున్నా, దాంట్లో మ్యూజిక్ అంటే వెంకటేష్ కి ఇష్టం, వాళ్ళ నాన్నగారు ఏమో పోలీస్ చేయాలని చెప్పి వెంకటేష్ ని. ఓకే, సో ఇక్కడ కూడా అదే పరిస్థితి. మీరా మంచి మంచి డ్రాయింగ్ అది చేస్తే వాళ్ళు ఆ డ్రాయింగ్ ని ఎంకరేజ్ చేయకపోగా డిస్కరేజ్ చేస్తూ వాళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళు చూడు అది చదువుతున్నారు, వాళ్ళు డాక్టర్ అయిపోయారు, వీళ్ళు మెడిసిన్ అయిపోయారు, లేకపోతే వీళ్ళు ఏదో మంచి పొజిషన్ లోకి వెళ్ళిపోయారు, నువ్వు ఉన్నావు, ఇలాగా రోజు ఇది చేస్తూ ఉంటే ఆ అమ్మాయికి లాస్ట్ కి మీరా స్టాప్ డ్రాయింగ్. స్లోలీ మీరా స్టాప్ డ్రాయింగ్. షీ బిగాన్ టు ఫీల్ షీ వాజ్ నెవర్ గుడ్ ఎనఫ్. ఆ అమ్మాయికి ఏమైంది, దాంతో ఆ అమ్మాయి డ్రాయింగ్ మీద ఉన్న ఫోకస్ చదువుల మీద ఉండకపోయేసరికి ఫైనల్ గా ఏమైపోయింది, ఆ అమ్మాయికి మెయిన్ మనకి ఎప్పుడన్నా సరే అవతల వాళ్ళకి మన మీద కాన్ఫిడెన్స్ ఉన్నా లేకపోయినా మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉండడం అతి ముఖ్యము. ఓకే, మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉన్నది అతి ముఖ్యం. కానీ పేరెంట్స్ వెనకాలే కూర్చుని రోజు చెప్పి ఉంటే వాళ్ళకి మన మీద కాన్ఫిడెన్స్ లేకపోవడం ఫస్ట్ థింగ్. రోజు ఇలాగ దొబ్బితో ఉంటే ఏమవుతుందంటే లాస్ట్ కి వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ పోతుంది. అతి డేంజరస్ సిచ్యుయేషన్ ఇండియన్ పేరెంట్స్ లో మనం సర్వసాధారణంగా చూసే విషయం. సో పిల్లలు ఏదన్నా చేస్తూ ఉంటే వాళ్ళని అప్రిషియేట్ చేయకపోగా దే విల్ స్టార్ట్ కంపేరింగ్. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా బయట ఎవరో ఒకళ్ళు మన గురించి తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు చెప్తూ ఉంటే వాళ్ళతోటి మన ఈ విషయాలన్నీ షేర్ చేసుకోవడము. సో మెల్లమెల్లగా వాళ్ళు బయట వాళ్ళకి దగ్గర అయిపోయి ఇంట్లో వాళ్ళకి దూరం అయిపోవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అదే మీనా విషయంలో కూడా జరిగింది. చూడండి, ఈవెన్ దో హర్ మార్క్స్ వర్ డీసెంట్, మీరా లాస్ట్ కాన్ఫిడెన్స్ అండ్ ఆఫన్ ఫెల్ట్ స్ట్రెస్డ్. షీ స్టార్టెడ్ హైడింగ్ హర్ ఫీలింగ్స్, అఫ్రైడ్ హర్ పేరెంట్స్ వుడ్ నాట్ అండర్స్టాండ్. మెల్లమెల్లగా ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఆ అమ్మాయికి ఎలాంటి ఫీలింగ్స్ ఏమన్నా ఉంటే కూడా అవి ఇంట్లో వాళ్ళతోటి చెప్పడమే మానేసింది. ఎందుకంటే ఆ అమ్మాయికి కాన్ఫిడెన్స్ వచ్చేసింది, వాళ్ళు నేను ఎంత చెప్పినా కానీ వాళ్ళు అర్థం చేసుకోరు. లెసన్, ఓవర్లీ కంట్రోలింగ్ ఆర్ critical parenting can lead to stress, low esteem and low creativity, low confidence. Right? సో రెండు కథలు చెప్పుకున్నాం, ఒకటేమో పాజిటివ్ పేరెంటింగ్, ఒకటేమో నెగిటివ్ పేరెంటింగ్. నెగిటివ్ పేరెంటింగ్ లో ఏమవుతుందంటే పేరెంట్స్ కి ఎలాగో పిల్లల మీద కాన్ఫిడెన్స్ ఉండదు, ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయరు. రెండో విషయము, పిల్లలకి వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ పోతుంది. ఒకవేళ ఏమన్నా పేరెంట్స్ కి చెప్పాలన్నా కూడా ఇంట్లో చెప్పడమే మానేస్తారు. ఓకే, అది మెల్లమెల్లగా పేరెంట్స్ రియలైజ్ అయ్యి దాని తర్వాత ఎప్పుడో పుష్కర కాలం తర్వాత వాళ్ళు అయ్యో చెప్పడం మానేశారు,
నాకు వీళ్ళ విషయాలు ఊర్లో వాళ్ళ నుండి తెలుస్తున్నాయి కానీ వీళ్ళే చెప్పట్లేదు అని చెప్పి పేరెంట్స్ ఎవరన్నా లబోదిబో అనుకున్నారనుకోండి, అది ఆ పేరెంట్స్ ఆ వాళ్ళని చిన్నప్పటి నుండి హౌ దే ట్రీటెడ్ అన్న దాని మీదే ఆధారపడి ఉంటుంది. మీరు ఈ 2 స్టోరీస్ లోంచి మీకు తెలిసిన స్టోరీ ఏదన్నా నాకు ఇక్కడ టైప్ చేయగలుగుతారా? ఎవరన్నా టీచర్స్? నేను ఒకటి పాజిటివ్ పేరెంటింగ్ చెప్పాను, ఒకటి నెగెటివ్ పేరెంటింగ్ చెప్పాను. 2 కథలు మీకు నచ్చాయా? 2 కథలు? ఎస్. ఇక్కడ టైప్ చేయండి, మీకు కథలు నచ్చాయా? ఇక్కడ ఎవరో థమ్స్ అప్లు పెడుతూ ఉన్నారు ఆల్రెడీ. సో ఈ 2 కథల నుండి మనం ఏం నేర్చుకున్నామన్నది చూద్దాం ఇక్కడ నెక్స్ట్ స్లైడ్ లో. చూడండి ఇక్కడ 2 కథల నుండి ఒకటి ఫస్ట్ పేరెంటింగ్ స్టైల్ చూస్తే కనుక ఆరవ్ వాళ్ళ పేరెంట్స్ సపోర్టింగ్, బ్యాలెన్స్డ్, ఎంకరేజింగ్. మీరా వాళ్ళ పేరెంట్స్ కంట్రోలింగ్, క్రిటికల్ అండ్ డిస్మిసివ్. అంటే ఏది చెప్పినా కానీ అని చెప్పి వదిలేయడము. రెస్పాన్స్ టు చైల్డ్ ఇంట్రెస్ట్. Respected Arav's love for cricket allowed him to pursue its along. చదువుతో పాటు ఆరవ్ వాళ్ళ పేరెంట్స్ క్రికెట్ కూడా ఇచ్చేశారు. మీరా వాళ్ళ పేరెంట్స్ ఆ అమ్మాయికి డ్రాయింగ్ అంటే అతి ఇష్టంగా ఉన్నా కూడా అది వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పి కొట్టిపడేసేవాళ్ళు. అప్రోచ్ టు అకాడమిక్స్. ఇక్కడ మీరు ఆరవ్ విషయం చూస్తే ఆరవ్ కొద్దిగా మ్యాథ్స్ లో వీక్. అంటే వాళ్ళు ఏమి తిట్టలేదు, కొట్టలేదు, ఏమి చేయలేదు. ట్యూటర్ ని పెట్టారు, ఎంకరేజ్ చేశారు. ఇక్కడ మీరా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు అసలు ఈ అమ్మాయిని మొత్తము డ్రాయింగ్ అట్టి అన్ని మానిపించేసి ప్రెషర్ టు ఫోకస్ ఓన్లీ ఆన్ స్టడీస్. చదువుకో. కమ్యూనికేషన్ చూస్తే కనుక ఆరవ్ వాళ్ళ పేరెంట్స్ ఓపెన్ కమ్యూనికేషన్. అంటే ఏదన్నా ఉంటే ఆరవ్ ధైర్యంగా వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పుకోగలిగేవాడు. ఓకే. కానీ ఇక్కడ మీరా విషయంలో అంతా వన్ సైడెడే. నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే శాసనం టైప్. ఇక్కడ మీరా వాళ్ళ పేరెంట్స్. చైల్డ్స్ కాన్ఫిడెన్స్. దానివల్ల చైల్డ్స్ కాన్ఫిడెన్స్ లో ఇంపాక్ట్ ఏంటి? ఆరవ్కేమో స్టడీస్ మీద, హాబీస్ మీద అన్నిటిలోనూ కాన్ఫిడెన్స్ పెరగడం వల్ల అన్ని బ్యాలెన్స్డ్ గా అన్ని చేయగలిగాడు. ఓకే. అండ్ మీరా వాళ్ళ పేరెంట్స్ బిహేవియర్ వల్ల మీరా మొత్తం ఉన్న కాన్ఫిడెన్స్ కాస్త పోయింది ఆ అమ్మాయికి. ఎమోషనల్ ఇంపాక్ట్ అతి ముఖ్యమైన విషయం. వాళ్ళు ఆరవ్ వాళ్ళ పేరెంట్స్ సపోర్టివ్ తోటి మోటివేటెడ్. మీరు కనుక చూస్తే హ్యాపీ, మోటివేటెడ్ అండ్ ఫెల్ట్ సపోర్టెడ్. ఓకే, నేనేం చెప్పినా కానీ మా పేరెంట్స్ నా వెనకాలే నిలబడి చేస్తారు అన్న నమ్మకం ఉంది ఆరవ్కి. కానీ మీరా విషయంలో ఆ అమ్మాయికి ఆ నమ్మకమే లేదు. దాంతో ఏంటి, ఏ విషయం అన్నా సరే చెప్పడం మానేసింది ఇంట్లో. షీ స్టాప్డ్. ఫైనల్ గా లాంగ్ టర్మ్ అవుట్కమ్ ఏంటి ఆరవ్ విషయంలో? బ్యాలెన్స్డ్ గ్రోత్, డిసిప్లిన్ అండ్ హెల్తీ మైండ్ సెట్. రైట్. ఇక్కడ మీరా విషయంలో లాస్ ఆఫ్ క్రియేటివిటీ. ఆ అమ్మాయికి అతి బాగా వచ్చిన పెయింటింగ్ ని వదిలేసుకుంది. దాని తర్వాత తన మీద తనకి నమ్మకం అన్నది పోయింది ఇంట్లో పేరెంట్స్ వల్ల. దెన్ నెక్స్ట్ హిడెన్ స్ట్రెస్. ఎప్పుడు స్ట్రెస్ఫుల్ గా ఉంటూ ఉండేది. ఎందుకని అంటే మనకి ఇష్టం లేని పనిని మనం చేస్తున్నప్పుడు ఆల్ ద టైం ఆ స్ట్రెస్ మనకి అలాగా కనిపిస్తూ ఉంటుంది. ఇష్టం ఉన్న పని చూస్తే గనక మీకు చంద్రముఖి సినిమాలో నగల్ని చూస్తే ఎలాగైతే ఒక కళ్ళల్లో ఒక వెలుగు కనిపిస్తుందో ఆ వెలుగు కనిపిస్తుంది ఇష్టం ఉన్న పనిని మనం చేస్తున్నప్పుడు. రైట్. సో ఈ 2 స్టోరీలతోటి మనకి అసలు హెల్తీ పేరెంటింగ్ అంటే ఏంటి, లేదు అంటే కనుక సెకండ్ ఏంటి,
అన్హెల్తీ పేరెంటింగ్ ఆర్ కంట్రోల్డ్ పేరెంటింగ్ కి డిఫరెన్సెస్ ఏంటి, దానివల్ల పిల్లల మీద పడే స్ట్రెస్ ఏంటి, వాళ్ళ ఆలోచన విధానాలు ఏ విధంగా మారే అవకాశాలు ఉన్నాయి ఈ పేరెంటింగ్ వల్ల అన్నది మనం 2 స్టోరీస్ నుండి నేర్చుకున్నాం. రైట్. చూడండి, హౌ టు డీల్. నెక్స్ట్ హౌ టు డీల్. అప్పుడు మనము ఎలాగ హ్యాండిల్ చేయాలి, మనము సమస్య చూసాం, 2 విషయాలు చూసాం, అప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి. ఓపెన్ కమ్యూనికేషన్. ఎప్పుడన్నా సరే 1 వే కమ్యూనికేషన్ ఎప్పుడు కాకుండా 2 వే కమ్యూనికేషన్ ఉండాలి. మీరు చెప్పేది కన్వే చేయాలి, అవతల వాళ్ళు చెప్పేది వినే పరిస్థితుల్లో ఉండాలి. 2 వే కమ్యూనికేషన్. దెన్ నెక్స్ట్ షో రెస్పాన్సిబిలిటీ. వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీ చూపించాలి ఆ పేరెంట్స్ పిల్లల మీద. అలాగే పిల్లలు కూడా ఆ పేరెంట్స్ కానీ లేకపోతే పేరెంట్స్ చెప్పిన విషయాల్లో కానీ ఆ బాధ్యత చూపించాలి. మూడోది ఆస్ పర్ ఇండిపెండెన్స్ అన్నది అతి ముఖ్యమైన విషయం మనకి. ఎందుకు అంటే చిన్నప్పటి నుండే పిల్లలకి స్వతంత్రంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని నేర్పించాలి చిన్నప్పటి నుండే. అంతేగాని నేను నీకున్నాను ఏదన్నా ఉంటే గనక నేను నేను నిర్ణయం తీసుకున్నాను నువ్వు చేస్తే చాలు అన్నట్టు కాదు. అన్ని సమయాల్లోనూ నిర్ణయాధికారము ఓకే ఎవరైతే ఆ డెసిషన్ ఉన్నారో, నేను సపోజ్ రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు బస్సు ఎదురుకుండా వచ్చింది, బస్సు ఎదురుకుండా వస్తే డాడీ నాకు బస్సు ఎదురుకుండా వచ్చింది, నేను క్రాస్ చేయాలా బస్ కింద వెళ్ళాలా అని చెప్పి మీరు ఫోన్ చేసి అడుగుతారా? ఎస్, డాడీ ఏం చేయమంటారు, బస్సు వచ్చేస్తుంది ఏం చేయమంటారు, లేకపోతే పులి వస్తుంది, పులి నా ఎదురుకుండానే ఉంది, సింహం నా ఎదురుకుండానే ఉంది, మీరు ఇక్కడికి వస్తారా, నన్ను లేకపోతే ఏం చేయమంటారా అని చెప్పి ఫోన్ కాల్ చేస్తారా? లేదంటే కనుక మీరు ఆ టైంలో ఆ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలో అన్నది మీరు చూసుకుని హ్యాండిల్ చేసుకుంటారా? ఏది బెస్ట్ ఆప్షన్? ఎక్కడో సరదాగా బయటికి వెళ్ళారు, మీకు స్విమ్మింగ్ వచ్చు, ఓకే స్విమ్ చేస్తూ ఉన్నారు, బోట్లో వెళ్తూ ఓకే బోట్ లో ట్రావెల్ చేస్తూ ఉన్నాడు, బోట్ ఏమో మునిగిపోయింది. నాకు స్విమ్మింగ్ వచ్చు, స్విమ్మింగ్ వచ్చినప్పుడు ఫోన్ తీసి డాడీ నేను ఇలా మునిగాను, స్విమ్ చేస్తున్నాను, ఇంటికి వస్తే వచ్చినట్టు లేకపోతే రానట్టు అని చెప్తారా? లేకపోతే సేఫ్ గా స్విమ్ చేసుకుని ఇంటికి వెళ్తారా? ఇవన్నీ ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టు మనము నిర్ణయం తీసుకునే సిచ్యువేషన్ లో పిల్లల్ని పెంచడం బాధ్యతాయుతమైన పేరెంట్స్ చేయాల్సిన పని. ఓకే, ఇంకా ఏదన్నా మీ సైడ్ నుండి ఎనీ టీచర్స్ మీరు మీ సైడ్ నుండి ఏమన్నా అభిప్రాయాలు షేర్ చేసుకోవాలంటే మీరు షేర్ చేసుకోండి. ఈరోజు కొంచెము మన క్లాస్ లేట్ అయింది కాబట్టి ఇంకొక 5 మినిట్స్ నేను తీసుకుంటాను. ఎవరన్నా షేర్ చేయాలి అంటే కనుక మీరు షేర్ చేయొచ్చు. ఓకే, జస్ట్ 5 మినిట్స్. ఆల్రెడీ అందరు క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతూనే ఉన్నారు అందరూ. ఎవరన్నా షేర్ చేసుకునే వాళ్ళు మీ సైడ్ నుండి మీ అభిప్రాయాలు షేర్ చేసుకోవచ్చు. యూ క్యాన్ టైప్ ఓవర్ హియర్. సో ఫైనల్ గా మనం చెప్పుకునేది ఏంటి అంటే యూ నీడ్ టు హ్యావ్ ఏ రెస్పాన్సిబుల్ పేరెంట్స్ హూ క్యాన్ లిజన్ టు యూ అన్నది ఒక ముఖ్యమైన విషయము. ఆ పేరెంట్స్ నమ్మకంతో పిల్లలని ఎంకరేజ్ చేస్తే ఆ పిల్లలది కూడా అంతే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎంకరేజ్ చేసినందుకు వాళ్ళ నమ్మకాన్ని
వాళ్ళ నమ్మకాన్ని వమ్ము కాకుండా చూడడం. 2 విషయాలు ఉంటాయి. కొన్ని సినారియోల్లో పేరెంట్స్ నమ్మకంతోటి పిల్లల్ని బయటికి పంపిస్తారు. కానీ పిల్లలు ఆ నమ్మకాన్ని మిస్‌యుటిలైజ్ చేసే స్టోరీస్ కూడా మనకి ఉన్నాయి. రైట్. అలా మిస్‌యుటిలైజ్ జరుగుతోంది అంటే మళ్ళీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ స్ట్రిక్ట్‌గా డెసిషన్‌లు తీసుకుంటారు. సో, ఇది ఎప్పుడన్నా బోత్ ద వేస్ నమ్మకం అన్నది, కాన్ఫిడెన్స్ అన్నది బోత్ బోత్ వేస్ జరగాల్సిన ఇది. హౌ టు హౌ టు మోటివేట్ అవర్ పేరెంట్స్. పేరెంట్స్‌ని మనము మోటివేట్ చేసే అంత గొప్పవాళ్ళం మనము కాము. ఎందుకంటే పేరెంట్స్ గూడా వాళ్ళు ఎన్నో కష్టాలు అవన్నీ చూసే ఈ రేంజ్‌కి వచ్చారు. ఎన్నో పరిస్థితుల్ని చూసి కొన్ని కొన్ని సార్లు టఫ్‌గా ఉంటూ ఉంటారు. కాబట్టి మనము పేరెంట్స్‌ని మోటివేట్ చేయలేము. మనకి ఏదన్నా ఉన్నది అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే చాలు. ఓకే. పేరెంట్స్‌ని మోటివేట్ చేయడం అంటే ఏంటంటే, నేను ఇళయరాజా గారికో, లేపోతే ఏఆర్ రెహమాన్ గారికో సంగీతం నేర్పించినట్టు. లేపోతే మెజిషియన్‌కి మ్యాజిక్ గురించి చెప్పినట్టు. మనము మన పేరెంట్స్‌ని మోటివేట్ చేయడం అంటే. ఓకే. థాంక్స్ అండి. థాంక్స్ ఎ లాట్. థాంక్ యూ ఎవ్రీవన్. బాయ్.